హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళొచ్చా లేదా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉందా దాని గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనకు మార్కెట్ అనాలిసిస్ చూస్తే కనుక మనకి 22,000 లెవెల్ దగ్గర సో ఏదైతే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందో ప్రీవియస్గా అక్కడి నుంచి కంటిన్యూస్గా మార్కెట్ ర్యాలీ అయ్యి ఆల్మోస్ట్ 23,850 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఎప్పుడైతే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, తారిఫ్స్ అనౌన్స్ చేశారో కొంత హెవీ గ్యాప్లోనే ఓపెన్ అయింది. మళ్ళీ మార్కెట్స్లో 90 డేస్ తారిఫ్స్ ఏదైతే మనకి 90 డే రిలీఫ్ ఏదైతే 90 డేస్ పాజ్ వచ్చిందో సో అక్కడి నుంచి మార్కెట్స్లో పుంజుకున్నాయి. సో కంటిన్యూస్ పాజిటివిటీ కనిపించింది. ఎగ్జాక్ట్గా ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే ఫాల్ వచ్చిందో ఎగ్జాక్ట్గా మార్కెట్ క్లోజ్ అయింది అప్రాక్స్గా అదే రీజన్ దగ్గర 23,850 లెవెల్స్. సో గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కనుక ఫ్రైడే నైట్ మనం చూస్తే కనుక కొంత పాజిటివ్గానే క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఒకవేళ రేపు మార్నింగ్ మండే మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఉంటే కనుక సో ఒక 100 పాయింట్స్ అలా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈజీగా మనకి 24,000 లెవెల్ రేపు మార్నింగ్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. 24,000 లెవెల్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే ఈజీగా మనకి 24,200 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్కమింగ్ డేస్లో ఇంకా ఫర్దర్ అప్సైడ్ ర్యాలీ ఉంటే కనుక 24,500 24,700 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ వీక్ మనం నిఫ్టీ రెసిస్టెన్సెస్ చూసుకుంటే కనుక ఇమీడియట్గా మనకి 24,000 లెవెల్ రేపు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు రెసిస్టెన్స్ మనకి 24,200 24,500 లెవెల్స్ మనకి సో ఇమీడియట్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ 24,000 ఈవెన్ స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 24,000 లెవెల్ దగ్గర ఏమైనా స్లైడ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక ఈజీగా మనకి మార్కెట్ కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మళ్ళీ కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 1.5 డే ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తే స్లైట్ నెగిటివ్ ఏదైనా రిజల్ట్స్ ఒకవేళ నెగిటివ్ ఉన్నా లేకపోతే ఏమైనా స్లైట్ నెగిటివ్ వచ్చినా 23,500 టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో మళ్ళీ కూడా అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఇమీడియట్గా నిఫ్టీ సపోర్ట్ మనం చెక్ చేస్తే కనుక 23,500 ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చింది. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం 52,000 లెవెల్ ప్రీవియస్గా చాలా టైం సో టెస్ట్ చేసింది. ప్రీవియస్గా కూడా ఇక్కడ చాలా టెస్ట్ చేసింది. ఇది బ్రేక్ అయితే షార్ప్ అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. ఈజీగా మనకి 54,000 53,000 లెవెల్ 54,000 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు. లాస్ట్ సండే మనం డిస్కస్ అనేది చేసాం. సో మార్కెట్లో సూపర్ పాజిటివ్ మూమెంట్ అనేది కనిపించింది. సో ఏదైతే కొంత గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత సో కంటిన్యూస్ ర్యాలీ ఎప్పుడైతే ఈ లెవెల్ టెస్ట్ చేసిందో సో గ్యాప్ ఓపెన్ అయ్యి కింద టెస్ట్ చేసి వెళ్ళిందనమాట. కంటిన్యూస్ అప్సైడ్ మూమెంట్ ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1,000 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. మనం ఇప్పుడు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. 54,000 లెవెల్ మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉందన్నమాట. రేపు కనుక 54,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే కనుక న్యూ ఆల్ టైమ్ హైస్ మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఈజీగా మనకి 54,500 55,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఏమైనా సెల్లింగ్ ప్రెజర్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇమీడియట్గా మనకి 53,000 నుంచి 53,200 లెవెల్స్ దాకా కూడా ఒకవేళ పడే ఛాన్స్ ఉంది. సో 54,000 లెవెల్ మనం కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఈ లెవెల్ పైన ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అయితే ఫర్దర్ అప్సైడ్ 500 నుంచి 1,000 పాయింట్స్ ఈ వీక్లో ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక అక్కడి నుంచి మనకి 800 నుంచి 1,000 పాయింట్స్ మళ్ళీ కూడా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే షార్ప్ అప్సైడ్ మూమెంటం కనిపించింది. ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక ఫర్దర్గా పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇమీడియట్ సపోర్ట్ మనం చూస్తే కనుక ఖచ్చితంగా 53,000 నుంచి 53,200 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఇమీడియట్ సపోర్ట్ కింద ఈ వీక్కి ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే ఈ వీక్ కొంత మార్కెట్స్ పాజిటివ్గా ఉండే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్నట్టు మార్కెట్ కనుక 24,000 లెవెల్ పైన సో ఒకవేళ నిఫ్టీ సస్టైన్ అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టాక్స్ గురించి మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీఆర్ మిల్ గైస్. సో కేపీఆర్ మిల్ సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి పాజిటివ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫర్దర్గా కూడా మార్కెట్స్ పాజిటివ్ ఉంటే ఫర్దర్గా కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా 1,000 లెవెల్ సో 1,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనకి 1,050 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. సో ఒక 50 పాయింట్స్ సో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనకి ఒకవేళ రేపు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 1,050 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనకి 1,100 1150 1200 లెవెల్స్ 50 నుంచి సో 150 పాయింట్స్ దాకా కూడా మన టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ అయితే ప్రెసెంట్ అయితే స్టాక్లో నడుస్తుంది. రేపు అబ్జర్వ్ చేయండి 1,050 పైన ఒకవేళ సస్టైన్ అయితే సో ఒక 5% బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ఏదైతే మనకి 1,100 నుంచి 1150 1200 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 నుంచి 150 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి డెలివరీ గైస్. సో ఈ డెలివరీ స్టాక్ కూడా
ఆల్మోస్ట్ మనకి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత లాస్ట్ 3 డేస్ బట్టి మంచి స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. సో 270 ప్రీవియస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట, 270 నుంచి 275. సో ప్రీవియస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఫ్రైడే రోజు ఆ రీజన్ అనేది బ్రేక్ అయింది, మార్కెట్స్ పాజిటివ్ ఉండడం వల్ల వన్ మోర్ డే మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ రీజన్ 270 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 295 నుంచి 300 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 330 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట, సో అది మనకి సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 240 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు కదా. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట, మంచి రివర్సల్ వచ్చింది. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి అవంతి ఫీడ్. లాస్ట్ వీక్లో కూడా మనం సండే వీడియోలో ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేసాం. 800 అబోవ్ సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ అనేది చేసుకోమని చెప్పాం అనమాట. సో కంటిన్యూస్గా అక్కడి నుంచి 750 అబోవ్ సస్టైన్ అయితే కనుక తీసుకొచ్చని చెప్పుకున్నాం. సో హ్యూజ్ గ్యాప్ అప్ అయి ఫాలో అయిందనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ కూడా కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపించింది. లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ దగ్గర ర్యాలీ ఇచ్చింది. స్టిల్ ఒకవేళ ఈ పర్టికులర్ స్టాక్ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక ఫర్దర్గా కూడా పాసిబిలిటీ ఉంది. లేదు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే 850 నుంచి 860 రీజన్స్ అక్యూములేట్ చేసుకోవచ్చు. 900 950 ప్రీవియస్ రెసిస్టెన్స్ ఆ లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 50 to 100 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసా. అలాగే నెక్స్ట్ స్టాక్ దీపక్ ఫిట్లైస్ కూడా మనకి ఈ రేంజ్ బ్రేక్ అయ్యేటప్పుడు కూడా మనం డిస్కస్ అనేది చేసాం. కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉందని లాస్ట్ వీక్లో చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. స్టిల్ దీపక్ ఫిట్లైస్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి 1250 పైన రేపు కనుక సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1350 1450 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. సో 1440 నుంచి 1450 అరౌండ్ రీజన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఆ లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో 1100 నుంచి 1150 సపోర్ట్ రీజన్, దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 100 నుంచి 200 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి దీపక్ ఫిట్లైజర్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇంటెలెక్ట్ డిజైన్ గైస్. కొంత వాల్యూమ్స్ తక్కువ ఉండే స్టాక్ బట్ స్ట్రాంగ్ రివర్సల్ అయితే వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 750 లెవెల్ టెస్ట్ చేస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి ఈ లెవెల్ కనుక పైన సస్టైన్ అయితే కనుక లాస్ట్ 3 డేస్ బట్టి ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది. స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత సో వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి 750 పైన సస్టైన్ అయితే కనుక ఈజీగా 800 850 మనకి టార్గెట్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ ఉంటే కనుక సో 900 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి ఇక్కడ టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్ పైన కనుక వన్ డే క్లోజింగ్ ఇస్తే కనుక సో షార్ట్ ర్యాలీస్ ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. సో ఇది మనకి ఇంటెలెక్ట్ డిజైన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్మాల్ స్టాక్ ఈక్విటాస్ బ్యాంక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్ ఫాల్ తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి సో చాలా మంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత రివర్సల్ రావడం వల్ల ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి అప్సైడ్ మూమెంటం అనేది కనిపించింది అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి 62 అబోవ్ సస్టైన్ అయితే కనుక 55 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. 70-75 టార్గెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లో మూవింగ్ స్టాక్, ఇంత స్ట్రాంగ్ మూమెంటం ఉండకపోవచ్చు, స్లోగా మూవ్ అవ్వచ్చు. 1 to 2 వీక్స్ పీరియడ్లో మనం అప్సైడ్ పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇవన్నమాట 5 to 6 స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్ మూమెంటం ఇస్తున్నాయి అనమాట. ఫస్ట్ స్టాక్ కేపీఆర్ మిల్, సెకండ్ వన్ డెలివరీ, థర్డ్ వన్ అవంతి ఫీడ్స్, ఫోర్త్ వన్ దీపక్ ఫిట్లైజర్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇంటెలెక్ట్ డిజైన్, సో అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు గైస్. అలాగే మీరు ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా ఏదైతే షార్ట్ టర్మ్ తీసుకుందాం అనుకుంటే విత్ స్టాప్ లాస్ టార్గెట్స్ మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. కింద వాట్సాప్కి కాంటాక్ట్ మీద వచ్చు గైస్. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.